సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టుకోమని అంటున్నారు. సో ఆ ఆటో అన్న డ్రైవర్ అన్నది మనం స్పందన తీసుకుందాం ఈరోజు. ఎట్లుంది అన్న చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల తీసుకెళ్దామంటున్నాడు. అక్కడ ఎవరు నడుపుతారు అన్న, అక్కడ ఎవరు కూర్చుంటారు ప్యాసింజర్. ఇక్కడ అంటే మా అడ్డా ఉంది అని నడుపుకుంటున్నాం. అక్కడ వచ్చి ఎవరు కూర్చుంటారు అవుట్ ఆఫ్ మీద. ఇక్కడనే బాగుంది మాకు, అక్కడ పోము. ఔటర్ రింగ్ రోడ్ దాటినాక అడవిలో ఎవరు ఎక్కుతారు? లేదంటే మాకు కరెంట్ బండ్లు ఇచ్చేయండి, మా డీజిల్ బండ్లు తీసుకొని కరెంట్ బండ్లు ఇచ్చేయండి. లేదంటే మాకు పాసింగ్ ఇవ్వండి. ఇప్పుడు 4-5 లక్షల బండ్లు పెట్టుకొని మళ్ళా ఇక్కడ వేరే బండ్లు కొనాలంటే బండి ఇల్లు కిరాయే, బండి కిరాయే. మేము బతకాలా సావాలా, పిల్లల చదువు ఆడ బడికి పంపిద్దామంటే హాస్టల్లో తిండి చక్కగా లేదు, ఏది లేదు. అసలు ఎట్లా మా బతకాలా సావాలా, ఏం చేయాలి? సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టుకోమని అంటున్నారు. సో ఆ ఆటో అన్న డ్రైవర్ అన్నది మనం స్పందన తీసుకుందాం ఈరోజు. ఎట్లుంది అన్న చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజిల్ ఆటోల్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల తీసుకెళ్దామంటున్నాడు. అక్కడ ఎవరు నడుపుతారు అన్న, అక్కడ ఎవరు కూర్చుంటారు ప్యాసింజర్. ఇక్కడ అంటే మా అడ్డా ఉంది అని నడుపుకుంటున్నాం. అక్కడ వచ్చి ఎవరు కూర్చుంటారు అవుట్ ఆఫ్ మీద. ఇక్కడనే బాగుంది మాకు, అక్కడ పోము. ఔటర్ రింగ్ రోడ్ దాటినాక అడవిలో ఎవరు ఎక్కుతారు? లేదంటే మాకు కరెంట్ బండ్లు ఇచ్చేయండి, మా డీజిల్ బండ్లు తీసుకొని కరెంట్ బండ్లు ఇచ్చేయండి. లేదంటే మాకు పాసింగ్ ఇవ్వండి. ఇప్పుడు 4-5 లక్షల బండ్లు పెట్టుకొని మళ్ళా ఇక్కడ వేరే బండ్లు కొనాలంటే ఇల్లు కిరాయే, బండి కిరాయే. మేము బతకాలా సావాలా, పిల్లల చదువు ఆడ బడికి పంపిద్దామంటే హాస్టల్లో తిండి చక్కగా లేదు, ఏది లేదు. అసలు ఎట్లా మా బతకాలా సావాలా, ఏం చేయాలి?